ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంటి లాగ్స్. ఈరోజు నేను చేసేది టొమాటో చట్నీ పొంగనాలు. దానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెనం పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసినాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ అంత మిరియాలు, ఇది కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ, ఇవి రెండు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేలా ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసి ఒక 5-6 అన్ని ఎండుమిర్చి వేసి అది కూడా ఫ్రై చేయాలి. అది ఫ్రై అయిన తర్వాత ఒక 3/4 కేజీ అంత టమాటో తీసుకొని అది కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే చేసుకోవాలి, వాటర్ పోయకూడదు. వాటర్ పోస్తామంటే చట్నీ అంత టేస్ట్ రాదు. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అది వాటరు మళ్ళీ నూనె బయట వస్తుంది. టొమాటో వాటరును నూనె బయట వస్తుంది. అప్పుడు కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకొని ఇంకా కొంచెం ఫ్రై చేయాలి. ఇంకా కొంచెం ఫ్రై చేసి ఆ తర్వాత చల్లారిచ్చాలి. మిక్సీకి పెట్టాలంటే బాగా చల్లారిచ్చాలి. చల్లారిచ్చి మిక్సీకి పట్టుకొని దానికి మళ్ళీ తాలింపు పెట్టాలి. తాలింపులోకి 5-6 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసిన తర్వాత ఈ రుబ్బిన చట్నీ దాంట్లోకి వేసుకోవాలి. వేసిన తర్వాత ఆఫ్ చేస్తాము అనేటప్పుడు మెంతెం పొడి వేసి ఆఫ్ చేసేయాలి. ఇది టొమాటో చట్నీ. పడ్డుకి కావాల్సిన పదార్థాలు: పడ్డుకి పెనం పెట్టి అది 5-6 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసినాం కదా, దాంట్లో కొద్దిగా ఆవాలు వేసుకొని ఆ చిటపట అనేలా ఆవాలు వేసుకొని మనము దీనికి ఒక ఉల్లిగడ్డ, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు ఇవంతా సన్నగా కట్ చేసుకొని అవంతా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై బాగా అంత బ్రౌనిష్ కలర్ వద్దు, లైట్ బ్రౌనిష్ కలర్గా ఫ్రై చేసుకొని పిండిలోకి వేసుకోవాలి. పిండికి కావాల్సిన ఐటమ్స్: 1 గ్లాసు బియ్యం అయితే 1/4 గ్లాసు మినప్పప్పు, దాంట్లోకి లైట్గా కొద్దిగా రైస్, అది మార్నింగ్ నానపెట్టుకొని ఈవినింగ్ రుబ్బుకోవాలి. ఈవినింగ్ రుబ్బుకుంటే మార్నింగ్ రెడీ అవుతుంది. ఇలా పడ్డుకి అంతా ఆనియన్ ఇవంతా వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా చేసుకొని చూడండి అక్కడ వేగుతుంది కదా, అట్లా బాగా ఫ్రై చేసుకొని మనము సైడ్కి పెట్టి అది చల్లారిన తర్వాత పిండిలోకి కలిపేసుకోవాలి. నేను చెప్పిన ఐటమ్స్లోకి కలిపేసుకుంటే అది గుంత పగనాలు చేసేదానికి సరిపోతుంది. ఇట్లా చేసుకొని మనము పడ్లు వేసుకోవచ్చు. ఇది రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది, పూరీలోకైనా బాగుంటుంది, ఇడ్లీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. చేసి చూడండి, ఎలా ఉంటుందో చూడండి. చూసి ఎలా ఉంటుందో కమెంట్స్లో పెట్టండి. మీరు చేసే ప్రాసెస్ ఏదన్నా ఉంటే కూడా నాకు చెప్పండి. ఎట్లా ఉంటుందో చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్స్. దీన్ని వచ్చి మనము అట్లా ఇదేంటిది పిండిలోకి వేసుకుంటాం. వేసిన తర్వాత పెనం పెట్టుకొని పొంగనాలు పెనం వచ్చి పెట్టాలి. అది హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి అదంతా బాగా కలిసి ఇలా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దీన్ని ఇప్పుడు మనం పిండిలోకి వేస్తాము. పిండిలోకి వేసి కలిపేసుకుంటాము. అది కలిసిన తర్వాత పెనం పెట్టుకొని మనము దాంట్లోకి వేసుకోవాలి. ఈ ఎర్రగడ్డలంతా ఫ్రై అయి ఉంటాయి కదా, అవంతా వేస్తాము. అది వేసి ఆ పెనం పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత ఇది కలిపిండే మిశ్రమంని అది 12ది వస్తుంది, 9ది వస్తుంది, దాంట్లోకి వేసుకోవాలి మనము. అప్పుడు మనకి టేస్టీగాను ఉంటుంది. ఈ రెండిట్ల కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ చేసి చూడండి, ఎలా ఉంటుందో చెప్పండి మీరు. ఇప్పుడు కలిస్తాను చూడండి పిండిలోకి, ఎలా ఉంటుందో చూడండి మీరే. ఇట్లా చేసి చూడండి. చేసి చూసి ఎట్లా ఉందో చెప్పండి. ఈ పిండిలోకి అది వేస్తాం, చల్లారిన తర్వాత అది వేస్తాము. అది వేసి బాగా మిశ్రమంలోకి వేసి కలిసి ఎలా ఉంటుందో చూసి చెప్పండి మీరు. పచ్చి కొత్తిమీర, పచ్చి కరివేపాకు,
ఇవంతా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి వేసుకొని బాగా మిశ్రమం కలుపుకోవాలి. కలుపుకొని అది 9 హోల్స్ ఉండే పెనుము దొరుకుతుంది, 12 హోల్స్ ఉండేది దొరుకుతుంది. అది తీసుకొని ఇలా అంతా చేసుకొని ఫ్రై చేసుకొని వేసుకొని అది పెనుము బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ దానికి రాసిన తర్వాత ఈ మిశ్రమం దాంట్లోకి పోసుకొని అది సిమ్లోనే, అంత సిమ్ వద్దు అంత హై ఫ్లేమ్ వద్దు, మీడియంగా పెట్టుకొని చేస్తే ఆ గుంత పొంగనాలు రెడీ అవుతాయి. చూడండి, ఇట్లా పెడితే అది బాగా హీట్ కావాలి. ఫస్ట్లో ఫ్లేమ్ బాగా పెట్టుకొని ఇట్లా ఆయిల్ ఇట్లా పూసుకొని దీంట్లో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కొద్దిగా వేసుకొని అట్లంతా పూసుకోండి. దీంట్లోకి ఆ పిండి వేసుకొని కలేసుకోవాలి. అంతా కలిసిన పిండిని దీంట్లోకి పోసుకుంటే పొంగనాలు బాగా పొంగుతాయండి. పిండి బాగా పులుసుకుపోతే పొంగలేదు, లేకపోతే బాగా పొంగుతాయి. చూడండి, టేస్ట్ చేయండి అట్లా ఉంటుందో చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి. ఇట్లా కాదు వేరే చేయాలని కూడా కమెంట్స్ పెట్టండి. మా సైడ్ అయితే ఇలానే చేస్తారు. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఏమైనా వేరే టైప్ చేసేట్లుంటే ఇలా చేయండి అని కూడా కమెంట్స్ పెట్టండి. మాకైతే ఐడియా వస్తుంది, ఎలా చేయాలని మాకు తెలుస్తుంది. చూడండి, ఇట్లేనో కాదో చెప్పండి మాకు కూడా. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్స్, ప్లీజ్ కమెంట్స్ పెట్టండి. కమెంట్స్ అనేది వస్తూ ఉండలేదు, కమెంట్స్ పెట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. అలా అయినాక దాన్ని తిప్పుకోవాలా. అలా వస్తాయి చూడండి, పొంగనాలు అనేది అలా వస్తాయి. అలా వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటే సెకండ్ టైం రోస్ట్ అవుతుంది. ఇది వచ్చి చట్నీ తిరుగుబాతు వేసేది. 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలా. ఆవాలు వేసి ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకున్నా పర్వాలేదు, అట్లే తుంచి వేసుకున్నా పర్వాలేదు, ఎండుమిర్చి ఏకపోయినా పర్వాలేదు. దాంట్లోకి ఇప్పుడు మనము కరివేపాకు వేసుకోవాలా. వేసిన తర్వాత సిమ్లోకి పెట్టుకొని ఆ తర్వాత టమాటో చట్నీ వేసుకుంటాం కదా, అది తిరుగుబాతులోకి వేసుకోవాలా. వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి మెంతి పొడి వేసుకోవాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Yeah.